తెలుగు చలనచిత్రంలో చాలా మంది హీరోలు వెనకాల ఒక పిల్లర్గా నిల్చడం మీ ముందు మేము నిల్చోవడానికి చాలా చాలా సంతోషం సార్. మీతో పాటు స్క్రీన్లో రావడం నా అదృష్టం, నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. భయ యూజువలీ లాతో పెట్టుకోకూడదు, అంటే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాతో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. ఇందాక మన లాయర్ గారు చెప్పారు పర్ డే మనం ఆల్మోస్ట్ ఒక 67 లాస్ బ్రేక్ చేస్తూ ఉంటామని. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి, కథ అంటే నేను ఫస్ట్ స్టేజ్ ప్లేస్ థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని. ఫస్ట్ చదివినప్పుడు అది ఒక మంచి ఒక ప్లే లాగా ఉండేది. మనం ఇప్పుడు స్టేజ్ మీద ఎదురు నుంచి మాట్లాడామంటే గంటన్నర 2 గంటలు కూడా బాగా పర్ఫామ్ చేస్తే చూడొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ లో తీసుకుని రావడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. చాలా మంది నేను కూడా కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇప్పుడు మేము చేసిన కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఎక్స్ట్రీమ్ కి చీకటి గదిలో చిత్తగొడ్డని కూడా కొట్టాం. ఈ ఎక్స్ట్రీమ్ లో చేయడం ఏంటి అంటే ద ఛాలెంజెస్. ఇప్పుడు ఒక వరద ఉందంటే వరదలో కొట్టుకుని ఈజీ, ఇదే ట్రెండ్. దీంట్లో ఒక సాంగ్, 2 హీరోయిన్లు, ఓపెన్ చేస్తే ఫైట్, దాంట్లో నుంచి ఒకటి దిగింది, ఇంకొక పాట, ఫారిన్ వెళ్ళాము, లేదా సెట్ లో ఒక మాస్ సాంగ్, దిస్ ఇస్ దేర్. కానీ ఎదురీత వేయడంలో ఒక ధైర్యం ఉంది కదా. ఆ ఎదురీత లాంటి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చిన మా మహిపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు 160-170 పేజీలు ఏదైతే ఉందో ప్రతి అక్షరం, ప్రతి సీన్ క్లియర్ గా ఏం చేయాలన్న విషయం తీసుకుని డెఫినెట్ గా చేయాలి. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకున్న అవకాశం నాకు దొరికింది. ప్రతి విషయం డబ్బుల కోసం చేయగా సినిమాలో, లైఫ్ లో. సో అట్లా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహిపాల్ గారు. నేను కూడా అదే అడిగా, మీరు ఏమైనా లాయరా, ఇంత రాశారు అని. ఆయన పాపం చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 years గా లా చదవాలంటే 4 ఏళ్ళు పడుతుందా, అంతే టైం స్క్రిప్ట్ మీద పెట్టాడు. సగం లాయర్ అయిపోయాడు. ఇంకో 2 సీక్వెల్ తీస్తే ఫుల్ లాయర్ అయిపోతాడు అనుకుంటాను ఆయన. దేర్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సినిమాలో పెట్టి తీసినాను. ఇంకా మా ప్రొడ్యూసర్ శంకర్ గారి గురించి చెప్పాలి. దమ్ముండాలండి ఇట్లాంటి సినిమా తీయడానికి. ఒకసారి చెప్పలు కొట్టచ్చు. నిజంగా దమ్ముండాలి. నేను ఆయనతో చెప్తున్నా, సార్ ఏమైనా సాంగ్ ఏమైనా యాడ్ చేయాలి. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మా హీరోయిన్ వచ్చిండ్రు, ఎందుకంటే తను వచ్చిన సాంగ్ ఒకటి తీసాం, పాప చాలా అలిగింది, సినిమాలో కూర్చోవట్లేదు. నేను చెప్పాను ఎట్లా సార్ అంటే, సార్ వద్దు సార్, వాట్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఒక ఆనెస్ట్ గా ఒక సినిమా ఇద్దాం. ఇప్పుడు నేను కొంచెం, నాకు ఈ సంవత్సరం ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యి, నేను కన్నడలో లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, తమిళలో డివిల్ అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మనమే సినిమాలో కూడా శరణ్ గారితో పాత్ర కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేశాను. నాకు 4వ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఏదైతే చేస్తున్నాం కదా, ఇట్ ఈస్ అగైన్స్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఫుడ్ అంటే ఇలా ఉండాలి అన్నదాన్ని వేరే ఒకటి తీసుకొచ్చి పెడతారు కదా, వాడు క్రియేట్ చేస్తాడు విప్లవం. వాడు ఓడిపోవచ్చు, వాడు ఈ రోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు గెలుస్తాడు. అది నిల్చుంటది. 20 ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఇది నేను చేశాను అని చెప్పుకునేంత సినిమా ఉద్వేగం డెఫినెట్లీ ఉంటుంది. పద్మనాభ రెడ్డి గారు నాకు ఆయన చాలా బాగా పరిచయం. అలాంటి యాక్టర్స్ చాలా ఎంకరేజ్ చేసే ఒక ప్రొడ్యూసర్. మనం చూసామంటే మనకి పైన ఈ క్లాడింగ్ అవన్నీ కనిపిస్తుంది, లోపల ఉన్న పిల్లర్ కనిపించదు. ప్లింత్ బీమ్ లాగా ఆయన అన్నమాట, ప్లింత్ బీమ్ పిల్లర్ లాగా. ఇట్లా చాలా సినిమాలకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సార్. మీరు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు రావడం. కౌశల్ ఒక సేమ్ ఇట్లాంటి ఒక సిమిలర్ ఫంక్షన్ నేను వచ్చినప్పుడు కౌశల్ గారు మాట్లాడుతున్నాను, మేము 3 తరాల నుంచి యాక్టర్స్ అండి, మా తాత యాక్టర్, నేను యాక్టర్, మేము 3 తరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఈజీ కాదండి. ఈరోజు ఒక చాలా పెద్ద రచయిత నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోజు నువ్వు హీరోగా నిల్చున్నావు అంటే నువ్వేదో పీకేవని కాదు, ఏదో ముందు చేసిన వాళ్ళ అదృష్టం నీకు వచ్చి కూర్చుంది. నీకు లేదంటే నీ ముందు ఉన్న కోట్లాది మంది దగ్గర లేనిది నీ దగ్గర ఉందని నాకు కాదు, నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వేం చేస్తావు. ఈ రోజు నువ్వు చేసి నువ్వు డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ యూ ఇన్ ద ఫ్యూచర్ అన్నారు. అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఇది ఈయనే అండి. ఇన్ఫాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు.
అంత ఎలా అంత లైవ్లీగా అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అని. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో టైం స్పెండ్ చేసిన నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట సినిమా షూట్ చేసినప్పుడు. ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టాడు, 24 పేజీలు 36 పేజీలు. హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్ దీన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాం ఒక సినిమా కింద. లాంగ్ లో మా డిఓపి అజయ్ పాపం చాలా ఓపికగా, అసలు చిరాకు వచ్చేసేది, నేను ఎక్కడైనా పెడతావా ఇక్కడే పెడతావా. అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40 to 50% సినిమా ఒక కోర్ట్ రూమ్ లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను మన అతి ఉంటది కదా, నిజంగా కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్ లో తీస్తే ఎవడ చూడండి అని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే విత్ ఇన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపించదమ్మా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడు ఏదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్కి, ప్రతి బాత్రూమ్కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమైనా చెప్పచ్చని. సో ప్లీజ్ ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఒక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్లోకి ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం మాట్లాడతాం, కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చూసి దిస్ ఇస్ హౌ. మన క్యాన్సర్ గురించి ఎలా తెలుసు నాకైతే, నేను సినిమాలు చూసి అపరిచిత సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలుసు, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అట్లా మనం చూసి ఏంటో తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతుంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలా తీసుకుని రావడం అన్నది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే, అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్